ఓం శ్రీ కామాక్షై నమః. హర హర శంకర శివ శివ శంకర, హర హర శంకర శివ శివ శంకర, హర హర శంకర శివ శివ శంకర, హర హర శంకర శివ శివ శంకర. భగవద్భక్తులరా, శ్రీ కంచి కామాక్షి అమ్మవారి యొక్క ప్రభావాన్ని మూక పంచశతి ద్వారా మూక కవి మనకు అనుగ్రహించారు. కామాక్షీదేవిపై అపారమైన భక్తిని కలిగి అమ్మవారి అనుగ్రహం కోసం మూక కవి పారాయణ చేసినటువంటి ఈ విశేషమైనటువంటి మూక పంచశతిలోని ఆర్యాశతకాన్ని మనం సంపూర్ణంగా అవగాహన చేసుకున్నాం. దాని తరువాత ఉన్నటువంటి పాదారవింద శతకాన్ని పారాయణ ప్రారంభించాం. భగవద్భక్తులారా, అద్భుత రసగుళికలను మనం తెలుసుకుంటున్నాం. ఆర్యాశతకం, పాదారవింద శతకం, కటాక్ష శతకం, స్తుతి శతకం, ఈ రీతిన ఈ శతకాలలో శ్లోకాలలో అమ్మవారి యొక్క దివ్య వైభవాన్ని ఆయన మనకు వర్ణించారు. పాదారవింద శతకంలోని మరికొన్ని రసగుళికలను మనం తెలుసుకునేటువంటి కార్యక్రమంలో అందరూ కూడా కంచి కామాక్షి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆ లావణ్యాన్ని, ఆ మహిమను, అమ్మవారి యొక్క కృపను పొందటానికి స్మరించి తరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఓం శ్రీ కామాక్షై నమః. ఓం శ్రీ కామాక్షై నమః. ఓం శ్రీ కామాక్షై నమః. భగవద్భక్తులారా, కార్యక్రమాన్ని కామాక్షి స్తోత్రంతో ప్రారంభించి మూక పంచశతిలోకి వెడదాం. కాశాభాం సుఖభాసురాం ప్రవిలసత్కోశాతకీ సన్నిభాం చంద్రార్కానలలోచనాం సురుచిరాలంకారభూషోజ్వలాం బ్రహ్మశ్రీపతివాసవాదిమునిభిః సంసేవితాంఘ్రిత్వయాం కామాక్షీం గజరాజ మందగమనాం వందే మహేశ ప్రియాం. మూక కవి అంటున్నారండి, మన మనస్సుట ఒక ఇల్లు. మనోగేహే మోహోద్భవతిమిరపూర్ణే మమ ముహుర్దరిద్రాణి కుర్వన్ దినకర సహస్రాణి కిరణై విధత్తాం కామాక్షి ప్రసృమరతమో వంచన చణః క్షణార్థం సాన్నిధ్యం చరణమణిదీపో జననితే. కామాక్షి, నా మనస్సు అనేది ఒక ఇల్లు. అందులో చీకట్లు వ్యాపించి ఉన్నాయి. అలా చీకట్ల వ్యాప్తిని అరికట్టగలిగేది నీ చరణ పద్మాలే తల్లి. నీ పాదార విందాలు, ఆ మణిదీపాలు, ఆ మణిదీప కిరణాలు వేల కొలది సూర్య తేజస్సులను కూడా మమ్ములను అనుగ్రహించేటువంటి ఆ దివ్య కటాక్షాన్ని నీవు నాకు అనుగ్రహించమ్మా. ఒక అర్ధ క్షణం పాటైనా ఆ మణిదీపం సన్నిధిలో, మణిదీపం ఏమిటంటే అమ్మవారి పాదార విందాలు, కవీనాం చేతోవన్నఖర రుచి సంపర్కి విబుధ స్రవంతి శ్రోతోవత్పటు ముఖరితం హంసకరవైః దినారంభ శ్రీవన్నియతమరుణ ఛాయ సుభగం మదంత కామాక్ష సురతు పదపంకేరుహయుగం. నా హృదయంలో కామాక్షిదేవి యొక్క పాదపద్మాలు ప్రకాశిస్తున్నాయి. ఎలా అంటే కవుల మనస్సు వంటిదిట. చంద్ర శీతలాల వంటిది అమ్మ పాదపద్మాలు. అమ్మ పాదపద్మాలు గంగా ప్రవాహం వంటిది. అమ్మ పాదపద్మాలు సూర్య తేజో కిరణాల వంటివి. దినారంభ శోభకు అమ్మ పాదపద్మాలు ఒక చక్కటి ఉపమానంట. సదా కిం సంపర్కాత్ ప్రకృతి కఠినైర్ నాకి ముకుటై స్తటైరీహారత్రే రధికమణునా యోగి మనస విభిందే సమ్మోహం శిశిరయతి భక్తానపి దృశ మదృశ్యం కామాక్షి ప్రకటయతి తే పాదయుగళీ. తల్లి కామాక్షి, దేవతా కిరీటముల యొక్క స్పర్శతో రాటుదేలిన నీ పాదాలు భక్తుల సమ్మోహాన్ని చీల్చి వేస్తున్నాయి. హిమాలయ పర్వతపు చర్యల్లో తిరిగిన పాదాలు కదా అమ్మా, మా యొక్క తాపములను చల్లారుస్తున్నాయి. యోగి మనసుతో కూడి ఉన్నందున చూడలేని దానిని కూడా సాక్షాత్కరింప చేసుకునే సుసూక్ష్మీక్షికను ప్రసాదిస్తున్నాయి. అంటే అమ్మ పాదాలట భక్తుల పాలిటి వరప్రసాదాలు. పవిత్రాభ్యామంబ
ప్రకృతి మృదులాభ్యాం తవ శివే పదాభ్యాం కామాక్షి ప్రసభమభిభూతైః సచకితైః ప్రవాళైరంభోజైరపి చ వనవాస వ్రతదశ సదైవారభ్యంతే పరిచరిత నానా ద్విజగణైః. తల్లి శివాని భవాని, నీ పాదాలు పవిత్రమైనవి, సహజంగానే మృదువుగా ఉంటాయి తల్లి. వీటితో తీవ్ర తిరస్కారానికి గురై నిశ్చేష్టితాలైనాయి చిగురుటాకులు, కమలాలు. అవిట అమ్మవారి పాదపద్మాలు చూసి ఒకంత ఇబ్బంది పడుతున్నాయిటండి. ఓహో, అమ్మవారి పాదపద్మాలు మనకంటే ఎంత మృదువుగా ఉన్నాయి అని. వెంటనే వనవాస వ్రత దశను ఆచరించడం మొదలెట్టాయిట. అంటే అవి ఒక చక్కటి నిరసన కార్యక్రమం చేస్తున్నాయిట బ్రహ్మదేవుడి మీద. ఎందుకంటే తమరి కంటే మృదువైనటువంటి వాటిని బ్రహ్మదేవుడు అనుగ్రహించాడని. పద్మాలేమో నీళ్లల్లో, చిగుళ్లేమో అడవిలో. వ్రత ప్రారంభంలో బ్రాహ్మణ సేవ చేయడం సంప్రదాయం కదా. హంసలను పక్షులను అందరూ కూడా సేవిస్తున్నారు. అంటే భగవద్భక్తులారా, పద్మాలు చిగుళ్ళు ఇవన్నీ కూడాను కొంత ఇబ్బంది పడుతున్నాయిట. అమ్మ పాదాలకు వస్తున్న ఆదరం తమకి రావట్లేదు అని. చిరాదృశ్యాహంసైః కథమపి సదా హంస సులభం నిరస్యంతి జాడ్యం నియత జడమధ్యైక శరణం అదోష వ్యాసంగాత్ సతతమపి దోషాప్తి మలినం పయోజం కామాక్ష్యాః పరిహసతి పాదాబ్జయుగళీ. కామాక్షిదేవి పాదపద్మాలు పద్మాన్ని ఎగతాళి చేస్తున్నాయి. అమ్మ పాదాలు ఎప్పుడో కాని హంసలకు కనిపించవు. హంసలంటే ఇక్కడ యోగీశ్వరుడు. పద్మమేమో ఎప్పుడూ హంసలకు లభ్యమవుతాయి. అమ్మ పాదాలు జడత్వాన్ని ఏమాత్రం సహించవు. పద్మమేమో నియమంగా జలములోనే మధ్యలో ఉంటాయి. అమ్మ పాదాలకు దోష సంబంధమే లేదు. పద్మమేమో రాత్రి కారణంగా ముకుళించి వాడిపోవడాన్ని పొందుతుంది. భగవద్భక్తులారా, దోషరహితులు జ్ఞాన సంపన్నులైన వారికి మాత్రమే ఎప్పుడో కాని అమ్మ పాదాలు దగ్గరవ్వవు. భగవద్భక్తులారా, అమ్మ యొక్క శ్రీ కంచి కామాక్షి అమ్మవారి యొక్క ప్రాభవాన్ని పాదారవింద శతకంలో మూకకవి ఎంత విశేషంగా మనకు అనుగ్రహించారు తెలియజేసుకునేటువంటి, అవగాహన చేసుకునేటువంటి అదృష్టం మనకు ఆ తల్లి కరుణా కటాక్షం వల్ల లభించింది. కాబట్టి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమాం, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి పాలయ పాలయ పాలయమాం. ఓం శ్రీ కామాక్షేయ నమః. పాదారవింద శతకంలోని మరిన్ని రసగుళికలను తరువాయి భాగంలో తెలుసుకుందాం. అప్పటిదాకా ఓం శ్రీ కామాక్షేయ నమః. డాక్టర్ కే భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.